హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ ఫ్రీ టెక్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనము పహానీ 1B అండ్ ఈ పాస్బుక్ చూడడానికి మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ధరణి అందుబాటులో ఉంది. అంతకుముందు మనము మా భూమి ద్వారా చూసేది, ఆ తర్వాత CCLA రికార్డు ద్వారా మనం చూసేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి ధరణి ద్వారా అందుబాటులో ఉంది. ధరణి మనకు కొత్తగా వచ్చిన రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ ప్రాసెస్ సిస్టమ్. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ పర్పస్లో ఈ సైట్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. దాని గురించి మీరు చూసినట్టయితే గూగుల్లో ధరణి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మనకి మొదటి సైట్ వచ్చేసి dharani.telangana.gov.in అనే వెబ్సైట్ మనకి ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధరణి సైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో అగ్రికల్చర్ అనే బటన్ ఉంది, దీన్ని నొక్కండి. నొక్కితే అగ్రికల్చర్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. దీంట్లో మనకి చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హోమ్, స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్. స్లాట్ బుకింగ్ వచ్చేసి సేల్, గిఫ్ట్, సక్సెషన్, పార్టీషన్స్, ఈ విధంగా మనకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దీని గురించి యూజర్ ఒక లాగిన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారి యొక్క మొబైల్కి OTP వస్తుంది. దాని తర్వాత పాస్వర్డ్ సెట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత లాగిన్ చేసుకొని సిటిజను వారి యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ మ్యూటేషన్ ప్రాసెస్ని పూర్తి చేయవచ్చు. అలాగే అప్లై ఫర్ పెండింగ్ మ్యూటేషన్. ఇదివరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో ఆ డాక్యుమెంట్ని మనం పెండింగ్ మ్యూటేషన్గా పిలువబడుతున్నాం. ప్రజెంట్ వచ్చేసి పెండింగ్ మ్యూటేషన్ సర్వీస్ వచ్చేసి ఇవి ప్రజెంట్ రన్ కావడం లేదు, స్లాట్ బుక్ కావడం లేదు, ఓన్లీ పేమెంట్ వరకు రన్ కావడం జరుగుతుంది. ఓకే, పెండింగ్ మ్యూటేషన్ అయితే ప్రజెంట్ చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, పహానీ 1B ఈ పాస్బుక్ మనము చూడడానికి ప్రజెంట్ ఇప్పుడు ధరణిలో మాత్రం అందుబాటులో ఉంది. ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ అనుకున్నట్టయితే మనకి నో ల్యాండ్ స్టేటస్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ పాస్బుక్ చూడడానికి పట్టాదారు యొక్క పాస్బుక్ నెంబర్ T23 ఇలా ఎగ్జాంపుల్గా T తోటి స్టార్ట్ అవుతుంది. మనకి ఈ పాస్బుక్ నెంబర్ అనేది తెలంగాణకి వచ్చేసి ఓకే, పాస్బుక్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఖాతా నెంబర్ కాదు, పాస్బుక్ నెంబరే. అలాగే మీ ఆధార్లోని ఈ పట్టాదారు ఎవరైతే ఉన్నారో పట్టాదారు యొక్క ఆధార్లోని మొదటి 4 అంకెలు టైప్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఫెచ్ అనే బటన్ని నొక్కినట్టయితే మనకి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. దానిలో 1B చూడవచ్చు, అలాగే ఈ పాస్బుక్ కూడా చూడవచ్చు. ఒకవేళ ల్యాండ్ డీటెయిల్స్లో మనము ఒక సర్వే నెంబర్ ప్రకారంగా మనము పహాని చూడాలనుకోండి, కేవలం పహాని చూడాలనుకోండి, అప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి, అలాగే మండలం సెలెక్ట్ చేయండి, అలాగే విలేజ్ సెలెక్ట్ చేయండి. దీనిలో సర్వే నెంబర్ ఉంది, ఆ సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి పహాని డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ క్యాప్చా కోడ్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫెచ్. ఈ పహాని వచ్చిన దానిని మనము ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూడవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇంతకుముందు మనం వీడియో చేయడం జరిగింది మా భూమి గురించి, అలాగే CCLA గురించి చేయడం జరిగింది. ఆ మా భూమి సర్వీస్ అలాగే CCLA సర్వీస్ అనేది ఇప్పుడు డిజేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ధరణిలో మాత్రమే మనము పహానీ ఈ పాస్బుక్ 1B చూడగలం. ఇది వచ్చి పబ్లిక్ డొమైన్ సర్వీస్. మనము మొబైల్లో కూడా ఈ సైట్ని వీక్షించవచ్చు. అలాగే స్లాట్ బుకింగ్ చేసేటప్పుడు మాత్రం PCని ఉపయోగిస్తే మంచిది, ఎందుకంటే స్లాట్ బుక్ చేసేటప్పుడు ప్రతి ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ధరణిలో స్లాట్ బుకింగ్ గురించి కూడా నెక్స్ట్ ఒక వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.